కృష్ణాపురం గ్రామం, చింతలపాలెం మండలం, సూర్యాపేట జిల్లా. ఈ బాలా అనే విత్తనం 1 ఎకరం వేసా. కాపు బాగా చిక్కెదనం, రోగం లేదు. మెయిన్ బొబ్బ రోగం కానీ వైరస్కి బాగా తట్టుకుంది. వేసుకోదగ్గ విత్తనం రైతుకి వేసుకోదగ్గ విత్తనం. రైతులు కూడా చూసి ఈ విత్తనం వేసుకోవాలని ఎంచుకున్నారు. నాకు నెట్టి వెంకటేశ్వర్లు గారు ఇచ్చారు 1 ఎకరం శాంపుల్ వేసుకోమని. మంచిగా ఉంది, వేసుకోదగ్గ విత్తనం. రైతు వేరే రకాలకి ఈ రకానికి ఏం తేడా గమనించారు? చాలా డిఫరెన్స్ ఉందండి. వేరే రకాలకి ఈ రకానికి పెట్టుబడి చాలా తక్కువ. వేరే రకాలకి ఎంత కొట్టినా బొబ్బ ఆగదు, నల్లి బొల్లి అంతా చాలా ఉంటుంది. దీనికి స్ప్రేయింగ్ కూడా 10 రోజులకు ఒకసారి చేసుకోవచ్చు. మంచిగా ఉంది. మొండి రకం. స్ప్రేయింగ్ కూడా 10 రోజులకు ఒకసారి. పూతలు కూడా ఇప్పుడు బాగా ఉన్నాయి. మళ్ళీ ఎప్పుడు కొట్టారు? అన్నాలు అవుతుంది మందు కొట్టిగా 10 డేస్ అవుతుందండి. 10 రోజులు అవుతుంది. పూతలు వస్తానే ఉన్నాయి. పూతలు వస్తానే ఉన్నాయి. తలకాపులు బీపచ్చంగా వస్తున్నాయి చూడండి. కాపు అనేది ఆగదు. ఇంక ఇది కాసుకుంటా కొమ్మ పెట్టుకుంటా మంచిగా పూత వచ్చిందంటే కాయ అవ్వాల్సింది, ఎమ్మటే అయింది. మెయిన్ వైరస్ కు తట్టుకుందండి. వైరస్ ఆగింది. చేను మొత్తం మీద చూద్దామన్నా 1 కొమ్మ తగలదు వైరస్. మీకైతే నచ్చింది మనస్ఫూర్తిగా. నెంబర్ 1 ఉందండి. రైతులకి మీరు ఇచ్చే సలహా ఏంటి? వేసుకోదగ్గిత్తనం అండి. రైతులు కాడ తాలేమన్నా అవకాశాలు ఉన్నాయి? పర్సెంటేజీగా లేదు అసలు. మంచిగా ఉంది. షార్కోన్ మీద కూడా నెంబర్ 1 అసలు. వేరే రకాలతో పోల్చొద్దు దీన్ని. వేరే రకాలతో పోల్చకూడదు. నెంబర్ 1. ఈ పక్కలమ్మటి చూసిన రైతులు కూడా వేసుకోదగ్గిత్తనం అని మంచిగా చెప్తున్నారు. వచ్చే సంవత్సరం వేస్తానంటారు మీరు కూడా? ఇంకా ఈ విత్తనం తప్ప ఏమేయామండి. నెంబర్ 1 విత్తనం. నేను 5 ఎకరాలు వేసిన. 5 ఎకరాల్లో 1 ఎకరం బాలా వేశారు. బాలానే వేస్తానంటారు మీరు? బాలానే నెంబర్ 1 విత్తనం. వేసుకోదగ్గిత్తనం. ఎందుకంటే పెట్టుబడి తక్కువ అండి. స్ప్రేయింగ్ 10 డేస్కి ఒకసారి చేసినా మనకి ప్రాబ్లం లేదు. మొండి విత్తనం. దీన్ని కాసుకుని చూసుకోవాల్సిన పని లేదు. నెంబర్ 1 విత్తనం. అన్ని పనులు చూసుకోవచ్చు. ఇది వేసుకుంటే అన్ని చూసుకోవచ్చు. కాస్తుంది ఇంత పండినా కూడా మళ్ళీ పై కొమ్మ వస్తూనే ఉంది. అవునవును చూడండి. నెంబర్ 1గా పూత ఖాతా నెంబర్ 1గా వస్తుంది. అసలు మామూలుగా లేదండి. 40 క్వింటాలు గట్టిగా అవుతాయి. ఎకరం అంటే 40 అంటే అడ్డగోలు 35 నుండి 40 క్వింటాలు. 40 అంటే అసలు లెక్కలేదు ఇది. ఎందుకంటే కాపు అట్టుంది. కాపు బాగుంది. క్వాలిటీ కూడా వేసుకోదగ్గిత్తనం. తాలు కూడా తక్కువ అంటారు. తాలు పర్సెంటేజ్ లేదండి, చాలా తక్కువ. అందులో ఇది వేసిందిగా నేను పూర్తిగా ఆగస్ట్ లాస్ట్ లో వేసిన. లేట్గా వేసారు. చాలా లేట్గా వేసిన. తలకొమ్మలు చూపించండి రైతులకు. అబ్బో ఏమనిపిస్తుంది అట్లా చూస్తుంటే మీకు? చివరికాయ కూడా మంచి సైజు వచ్చింది. సైజు కూడా అసలు నెంబర్ 1 సైజ్ అండి. గొడుగు కొమ్మ వచ్చేసింది. గొడుగు కొమ్మ వస్తుంది. అది 3వ స్టెప్. మళ్ళీ ఎమ్మటే గ్రోతింగ్ వస్తూనే ఉంది. కొమ్మ ముడత లేదు అసలు. ముడత అనేది లేదు. ఓకే, చాలా బాగా చేశారు శ్రీని గారు. ఇంత బాగుంటుందని నేను అనుకోలేదు. నేను కూడా చూశాను, కానీ ఈ ఫీల్డ్ మాత్రం అసలు మామూలుగా లేదు. చాలా బాగుంది. నేను విజయవాడ నుంచి వచ్చినందుకు కూడా నాకు ఫుల్ హ్యాపీగా ఉందండి. చాలా బాగా చేశారు శ్రీని గారు. కాపు కూడా చిక్కదనం చూడండి. కాపు కూడా తాలు కూడా ఏం అవదు అసలు. మచ్చ కానీ ఏమి లేదు. చూసుకోండి. ఓకే, బాగా చేశారు శ్రీని గారు. థ్యాంక్ యూ. ఓకేనండి.